వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు, అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం కాస్త బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతుంది. నిన్న మనం అంచనా వేసిన విధంగానే శ్రీలంకకి ఉత్తర భాగంలో ఇది తీరాన్ని తాకడం జరిగింది. నిన్న మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై పలు చోట్ల చిరుజల్లులు నమోదవడం జరిగింది. 1-2 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మనకి తేలికపాటి జల్లులు నమోదవడం జరిగింది. గిద్దలూరు కానీ, సూర్యాపేటకు దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు కానీ, పిడుగురాల పరిసర ప్రాంతాలు కానీ, కుప్పం కానీ, అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే పులివెందుల పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ఇటు రాయచోటికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు, తిరుపతికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో మనకి నిన్న అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవడం జరిగింది. మిగిలిన ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, అలాగే కర్నూలు జిల్లా, అలాగే ఇటు ముఖ్యంగా అనంతపురం జిల్లాతో పాటుగా కడప జిల్లా, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై 1-2 ప్రాంతాల్లో తుప్పర్లు, తేలికపాటి జల్లులు నమోదవడం జరిగింది. ఇక ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుంది. ఇది ఇంకాస్త బలహీనపడి అల్పపీడనంగా మారబోతుంది. కాబట్టి ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో ఏపీలోని అనేక చోట్ల ఆకాశం మేఘావృతమై వాతావరణం ఉండబోతుంది. కాబట్టి ఈరోజు నిన్నటి కంటే ఎక్కువగా మనకి తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో కొంచెం వర్షాలు 1-2 ప్రాంతాల్లో అధికంగా నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజు ఏపీ తెలంగాణలో ఏమైనా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందా? ఎక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది? ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది? రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కడ అధికంగా ఉండే అవకాశం ఉంది? సంక్రాంతికి ఏమైనా వర్షాలు ఉండే అవకాశం ఉందా? అసలు సంక్రాంతికి వర్షాలతో పాటుగా ఏమైనా తుఫాను ముప్పు ఉందా? చాలా చోట్ల సోషల్ మీడియాలో సంక్రాంతికి తుఫాను ముప్పు పొంచి ఉంది అని చాలా ఫేక్ న్యూస్ అయితే వస్తుంది. కాబట్టి దాన్ని నమ్మకండి. ప్రస్తుతం మనకి ఇది కంప్లీట్గా కూడా రేపు లేదా ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో కంప్లీట్గా కూడా ఈ వాయుగుండం ఎఫెక్ట్ అయితే ఏపీ వ్యాప్తంగా కూడా తగ్గిపోబోతుంది. కాబట్టి ఈరోజు 1-2 ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాలు రేపటి వరకు ఉంటుంది. ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో కూడా మనకి ఈ అల్పపీడనం ఇంకాస్త బలహీన పడిపోబోతుంది. కాబట్టి ఓవరాల్గా కంప్లీట్గా ఏపీ వ్యాప్తంగా కూడా మళ్ళీ పొడి వాతావరణం చూసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఈరోజు మనకి కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం చూసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ముందుగా మనం చూసుకుంటే ఈరోజు కూడా తమిళనాడు రాష్ట్రంలో అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి. చెన్నై కానీ, పాండిచేరి ప్రాంతం కానీ, అలాగే ఇటు ముఖ్యంగా తిరువనమలై పరిసర ప్రాంతాలు కానీ, మదురై కానీ, కాంచీపురం కానీ, ఇలాంటి ప్రాంతాలు అనేక చోట్ల తమిళనాడు రాష్ట్రంలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఈరోజు కూడా నమోదవబోతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో మంచి వర్షం ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక శ్రీలంకలో ఆల్రెడీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలోని చిత్తూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లా, ఈ 2 జిల్లాల్లో మనకి ఈరోజు మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ జిల్లాలో ప్రజలు అలర్ట్గా ఉండండి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మరొక పక్కన ఎక్కువ చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది. ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కడప జిల్లా కానీ, అన్నమయ్య కానీ, చిత్తూరు జిల్లా కానీ, సత్యసాయి జిల్లా కానీ, అనంతపురం కానీ, ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈవెన్ కోనసీమ జిల్లా, అలాగే ఇటు ఈ జిల్లాల వరకు ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న కోనసీమ జిల్లా కానీ, పశ్చిమ గోదావరి, ఈ జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదవడానికి అవకాశం, ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. ఇక నంద్యాల జిల్లాతో పాటుగా ఇటు మార్కాపురం జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండొచ్చు. ఈవెన్ నిన్న కూడా మనకి కర్నూలు జిల్లాలో ఓరోకల్ లాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి తుప్పర్లు, ఒక తేలికపాటి జల్లులు నమోదవడం జరిగింది. కాబట్టి కర్నూలు, నంద్యాల జిల్లా, మార్కాపురం జిల్లాలో కూడా అక్కడక్కడ మనం వర్షాలని, కొన్ని తేలికపాటి వర్షాలు చూసే ఆస్కారం కూడా ఉంది. ఇక మరొక పక్కన ఏలూరు జిల్లా కానీ, అలాగే ఇటు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ఇటు అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమయ్యి ఉండే వాతావరణం చూడొచ్చు. 1-2 ప్రాంతాల్లో తేలికపాటి జల్లును కూడా చూడొచ్చు. ఎక్కువగా మబ్బులతో కూడిన వాతావరణం నిన్నట్లాగే ఈరోజు కూడా కోస్తా వ్యాప్తంగా
మనకి కొనసాగడానికి అవకాశం అయితే ఉంది. రాయలసీమలో కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు కూడా ఆకాశం మేఘావృతమైన వాతావరణం మనం చూసే అవకాశం ఉంది. ఉదయం 8-9 వరకు కూడా చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటానికి ఆస్కారం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనకి ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, పడమర తెలంగాణ జిల్లాల్లో పొడి వాతావరణం, అంటే సూర్యుడి రాకైతే 8 గంటల నుంచి కూడా మొదలవబోతుంది. కానీ మనం చూసుకుంటే ఏదైతే దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే ఇటు నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, యాదాద్రి భువనగిరి కానీ, జనగాం కానీ, మహబూబాద్ కానీ, ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నాగర్ కర్నూలు, వనపర్తి ఇలాంటి ఈ జిల్లాల్లో మనం చూసుకుంటే నారాయణపేట ఈ జిల్లాలు అంటే ఏపీకి దగ్గరలో ఉన్న బోర్డర్ జిల్లాల్లో మనకి 9 వరకు కూడా చాలా ప్రాంతాల్లో మంచు తీవ్రత, ఆ తర్వాత కొంచెం మబ్బులతో కూడిన అంటే ఆకాశం మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. 1-2 ప్రాంతాల్లో మనకి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక తేలికపాటి జల్లులు కూడా పట్టడానికి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో మబ్బులతో కూడిన వాతావరణం పలు ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు, సూచనలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు మనకి నెల్లూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లాలో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాలు చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, అలాగే కర్నూలు జిల్లాతో పాటుగా మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే ఇటు కోనసీమ జిల్లాతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఇటు బాపట్ల జిల్లాలో మనకి చాలా చోట్ల తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాలు అంటే నెల్లూరు లాంటి ప్రాంతాలు కానీ, బాపట్ల లాంటి ప్రాంతాలు కానీ, అమలాపురం కానీ, అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే మచిలీపట్నం లాంటి ప్రాంతాలు కానీ, అలాగే ఇటు ముఖ్యంగా సూలూరుపేట, సత్యవేడు, తిరుపతి సముద్రానికి దగ్గరగా ఉన్న మనకి అమలాపురం నుంచి కింద సూలూరుపేటకి ఈ ప్రాంతాల్లో మనకి మబ్బులతో కూడిన వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి సముద్ర తీర ప్రాంత ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తిరుమలకు వెళ్ళే భక్తులు ఈరోజు కూడా అప్రమత్తంగా ఉండండి. నిన్న కూడా మబ్బులతో కూడిన వాతావరణం నమోదైంది. ఈరోజు కూడా కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఏపీతో పాటుగా తమిళనాడు ఏదైతే మనకి ఏపీ కంటే ఎక్కువగా తమిళనాడులోని చెన్నై వైపుగా కానీ, అలాగే మదురై కానీ, తిరువనమలై కానీ, అలాగే ఇటు కాంచీపురం కానీ, అలాగే ఇటు మనకి ఏదైతే నాగాయపట్నం ప్రాంతం ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఏదైతే వెల్లూరు కానీ ఈ ఏరియాలో మనకి తమిళనాడులో ఈరోజు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనకి తమిళనాడులో ఈరోజు వర్షాలు ఉంటాయి. కాబట్టి రేపటి నుంచి మెల్లిమెల్లిగా ఈ వాయుగుండం పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయితే తప్పిపోనుంది. అలాగే ఎల్లుండి నుంచి సంక్రాంతికి తుఫాన్ ముప్పు ఉందని చాలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అయితే వస్తుంది. కాబట్టి సంక్రాంతికి ఎలాంటి తుఫాన్ ముప్పు లేదు. నేను ఈరోజు లేదా రేపు మరొక వీడియోలో సంక్రాంతి అప్డేట్స్ కూడా ఇస్తాను. వర్షాలు అయితే ప్రస్తుతానికి సంక్రాంతికి ఎక్కువగా అయితే ఏమీ లేవు. ఎలాంటి తుఫాను కూడా ఏపీ, తెలంగాణకి వచ్చే 15 రోజుల్లో వచ్చే అవకాశం స్పష్టంగా లేదు. నేను ఆల్రెడీ ఈ వాయుగుండం రాబోతుందని మీ అందరికీ డిసెంబర్ 25నే చెప్పాను. అలాగే ఆ విధంగానే మనము ఏదైతే 15 రోజులు వర్షాలు లేవు అంటే డిసెంబర్ 25 నుంచి 9-10 వరకు వర్షాలు లేవు. కానీ మనకి 2వ వారం 9వ తారీఖున ఒక వాయుగుండం రాబోతుందని మీకు చెప్పాను. ఆ విధంగానే ఒక వాయుగుండం వచ్చింది. మళ్ళీ 15 రోజుల వరకు ఎలాంటి వాయుగుండం, అల్పపీడనాల తుఫాన్లు బంగాళాఖాతంలో ఏపీ వైపుగా, తమిళనాడు వైపుగా వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి అయితే లేవు. కాబట్టి ఎవరు కూడా సంక్రాంతికి తుఫాన్ వస్తుందనే ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. దాని గురించి నేను స్పెషల్గా మరొక వీడియోలో ఈరోజు సాయంత్రం లేదా రేపు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ రోజు కూడా మనకి ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై మబ్బులతో కూడిన వాతావరణం ఉండబోతుంది. పలు చోట్ల తేలికపాటి జల్లులు ఉంటాయి. 1-2 ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ, ప్రజలందరికీ నా తరపున, మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.